అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. జానకి గుమ్మం దగ్గర నుంచి లేచి పడగదిలోకి వెళ్ళిపోయింది. మూట మనిషి జవాబు చెప్పకుండా జానకి చేతిలో దుప్పటి లాగేసి మూటలో సర్దేశాడు. వాసంతి మనసంతా ఆ డబల్ కాట్ దుప్పటి మీదే వేళ్లాడింది. పోనీ ఇంకో 2 రూపాయలు చేసుకో అంది. మూట బిగిస్తూ అతను ఎంత కోపంగా చూశాడో వాసంతి వైపు. వయసులో చాలా చిన్నవాడే. అందమైన పిల్ల మీద అంత కోపం ఎలా వచ్చిందో. ఏం 13కి ఇవ్వవా? అయితే కట్టేసుకో. ఎవడికి కావాలి? అప్పటికే లేచిపోయాడతను. పోనీ చీరలు చూపించు అంది ముసలమ్మ. దుప్పట్లు కొన్నావు, ఇక చీరలు కొంటావు అని మూట అడుగు గుడ్డ తీసి వాళ్ళ మొహాల మీదకి దులిపాడు. బేరం కుదరక్కర్లేదా? కుదిరితే ఎందుకు కొన్నాం? కొనటానికి కాకపోతే ఊసిపోక పిలిచామా నిన్ను అని ముసలమ్మ వాదానికి దిగింది. చాలే ఊరుకోవమ్మా. సింగిల్ కాటు దుప్పటి 11కే అడిగావు, డబుల్ కాటు దుప్పటి 11కే అడిగావు. ఇంకా బేరాలు చేయాలి నీతో అని మూట మనిషి ముసలమ్మ వాదాన్ని శక్తివంతంగా తిప్పికొట్టి మూట ఎత్తుకొని వెళ్ళిపోయాడు. జానకి ఆపుకోలేనంత నవ్వొచ్చింది. మూట మనిషి తన అన్నలాగే మాట్లాడాడనిపించింది. తన అన్నగాని బట్టల మూట వ్యాపారం చేసేవాడైతే సరిగ్గా అలాగే ప్రవర్తిస్తాడనుకుంది. కాసేపయ్యాక తల్లి కూతుళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని కుతూహలంతో వీధి గదిలోకి వెళ్ళింది. ఏవో వెతికే వంకతో. పోనీ 15కి ఇస్తాడేమో పిలవనా అంటోంది వాసంతి. ఏడిశాడులేదు వెధవ బడాయి వాడును. 15 రూపాయలు పోస్తే దాని బాబులాంటి దుప్పటొస్తుంది. నీకు తెలీదు పెద్దమ్మా, మొన్న మా ఊళ్ళో బొంబాయి షాపులో అడిగితే ఇలాంటి దుప్పటే 60 రూపాయలు చెప్పారు. జానకి ఊరుకోలేక, మరి ధర తెలిసి కూడా అంత తక్కువకి ఎలా అడిగారు అంది చప్పున. అడిగితే అడిగాం, గిట్టకపోతే గిట్టదమ్మా అని చెప్పరాదు. 60 రూపాయల వస్తువుని 11 రూపాయలకి అడిగితే ఇంకేం చెప్తాడు? అడిగే వాళ్ళకి న్యాయం ఉండక్కర్లేదేమిటి అంది జానకి మళ్ళీ. ఓహో, బయలుదేరావులే న్యాయవేత్తవి అని ఆడబిడ్డ వెటకారంగా నవ్వింది. జానకి ఎంత కోపం వచ్చిందో. ఛీ, వీళ్లతో మాటలేమిటి అని చీదరపడి తన గదిలోకి వెళ్ళిపోయింది. వాసంతి చేయి జారిపోయిన దుప్పట్లని తలుచుకుంటూ కలల్లో మునిగిపోయింది. చక్రాల డిజైన్లున్న ఆ దుప్పట్లు డెకలామ్ డబుల్ కాట్స్ మీద వేసుకుని ఎలాగైనా సరే ఆ మంచాలు కొనుక్కోవాలి. ఈ రోజుల్లో ఆ మంచాలు కూడా అడుగుతున్నారట మగపెళ్లి వాళ్ళు. వాళ్ళు అడిగితే సరే చచ్చినట్టు ఇస్తారు. లేకపోతే ఏం బాగుంటుంది అసహ్యంగా వెధవ నవారు మంచాలు. నవ్వుతారెవరన్నా. ఆ చక్రాల దుప్పట్లు కొని దాచుకుంటే ఎంత బాగుండునో. కోర్నాసి మొహంవాడు బేరమే కుదిరిచ్చాడు కాడు. ఇంకో బట్టల మూట కేక వినబడి ఉలిక్కిపడి లేచింది. ఇదిగో ఇలారా అని కంగారుగా కేకపెట్టింది. ఈసారి చీరల బేరం. మూట విప్పగానే వాసంతి చీరల మీదకి ఎగబడి ఒక చీర తీసేసి ఒళ్ళో పెట్టుకుంది. దాని అంచు మోకాళ్ళ దాకా ఉండటమే దాని ప్రత్యేకత. దాని మడతలు ఊడదీసి ఒళ్ళో పరుచుకుంది. దాని కొంగు భుజం చుట్టూ తిప్పుకుంది. మడతలు ఊడదీయబాకండమ్మా అన్నాడు మూట మనిషి మెత్తగా. 50 ఏళ్లు దాటిన వాడతను. ఈ రకం బేరాలతో బాగా అనుభవం ఉన్నవాడు. నప్పుతుందో లేదో చూసుకోద్దంటావా అని లేచి నిలబడి చీరని బొడ్డుదాకా నిలబెట్టుకుని అంచు ఎక్కడిదాకా వస్తుందో చూసి సంతృప్తిపడి మళ్ళీ కూర్చుంది చీర కొనే ఆవిడ. అంచు మరీ పెద్దదిలాగుందే అంది పెద్దమ్మ. చాలే, ఇలాగే ఉండాలి. ఇప్పుడు ఇదే ఫ్యాషన్ తెలుసా? అందరూ ఇలాగే కట్టుకుంటున్నారు. ఎక్కడో నీ కోడల్లాంటి చాదస్తపోళ్ళు గాని చిన్న అంచులెవరు కడుతున్నారు? ఇదిగో ఈ చీరెంతో చెప్పు అని చీరల మనిషిని అడిగింది. 60 అన్నాడు.
20కి అడిగారు. కిట్టదన్నాడు. ఇంకో రూపాయి వేసుకోమన్నారు. కిట్టదన్నాడు. రూపాయి చొప్పున పెంచుకుంటూ 46కి బేరం కుదిర్చారు. అరగంట దాటింది. కూతురే డబ్బు ఇచ్చుకుంటుందని పెద్దమ్మ అనుకుంటుంటే పెద్దమ్మే కొనిపెడుతుందని కూతురు అనుకుంటోంది. ఇద్దరి దగ్గర డబ్బుంది. తొందరగా ఇప్పించండమ్మా, పోతాను అంటున్నాడు మూట మనిషి. పెద్దమ్మ, నీ దగ్గర ఏమన్నా ఉందా అని కూతురు మొహమాటంగా అడిగింది. నా దగ్గర ఎక్కడుందే? నీ దగ్గరుండే బేరం చేసుకుంటున్నావేమో అనుకుంటున్నాను. అంత లేదు, నా దగ్గర 15 ఎంతో ఉంది. మరెలాగా? నా దగ్గర లేదు. 5 6 ఉంటాయేమో, ఇమ్మంటే ఇస్తాను. చాలవుగా, ఇంకో 20 రూపాయలన్నా కావాలి. పోనీ మీ పక్కింటావిడ్ని అప్పడిగితే? చాలే, వాళ్ళింట్లో అగ్గిపెట్టెకి కూడా డబ్బులుండవు. శాంతపురుషుడైన మూట మనిషికి అప్పటికి కొంచెం కోపం మొదలైంది. చేతిలో డబ్బు లేకుండా మూటెందుకు దింపించాలమ్మా అని గట్టిగా విసుక్కున్నాడు. పోనీ ఇచ్చేయి, ఏం చేస్తావు? ఇంకొకసారి ఎప్పుడన్నా కొనుక్కోవచ్చులే. చేతిలో డబ్బులుండాలే గాని 1,00,000 కోకలు దొరుకుతాయి అని నచ్చ చెప్పబోయింది పెద్దమ్మ. చీర వదలాలంటే ప్రాణం వదలటంలాగుంది కూతురికి. ఇందాక దుప్పట్లు వదులుకున్నట్టు దీన్ని వదలకూడదనిపించింది. డబ్బు ఒక వారం రోజుల్లో ఇచ్చేస్తాంలే అంది మూట మనిషితో. పెద్దమ్మకి గుండెల్లో రాయి పడింది. కూతురు వెళ్ళిపోతే తన దగ్గర డబ్బే ఇచ్చి అప్పు తీర్చాలని. మూట మనిషి చీర తీసేసుకుని మడతలు సర్ది మూటలో పడేసుకుంటుంటే పెద్దమ్మ లోపల సంతోషిస్తూ, ఏం, వారం 10 రోజుల్లో ఇచ్చేస్తాంగా, నీ బాకీ తీర్చకుండా పారిపోతామా? మళ్ళీ వస్తూనే ఉంటావుగా, ఇచ్చేసి వెళ్ళరాదు అని తన తప్పు లేకుండా ఒక మాట పడేసింది. ఇలాంటి బేరాలైతే మేము వ్యాపారాలు చేయక్కర్లేదమ్మా అని అతను మూట ఎత్తుకొని వెళ్ళిపోయాడు. మూట మనిషి వెళ్ళిపోతాడనే నిర్ధారణ అయినప్పుడు వాసంతి తన పెట్లో డబ్బు తెచ్చి ఇచ్చేద్దామా అనుకుంది గాని తన దగ్గర డబ్బు లేదని అంతసేపు మాట్లాడి అప్పుడు డబ్బు తీస్తే బాగుండదని మాట్లాడకుండా అతను వెళ్ళిపోతుంటే గుడ్లు పెట్టుకుని చూస్తూ ఊరుకుంది. ఆ చీర కొనలేదనే బాధతో గిజగిజలాడుతూ మొహం మార్చుకుని లోపలి గదిలోకొచ్చి అన్నగారి మంచం ఎక్కి మునగదీసుకుని పడుకుంది. అంతలో విశాలాక్షి, జానకి అంటూ వచ్చింది. చంటాడికి బాగోలేదు జానకి, ఒళ్ళు కాలిపోతోంది. నీ దగ్గర 20 రూపాయలు ఉన్నాయా? డాక్టర్ ఏమైనా మందులు రాస్తాడేమో అంది. ఏమైంది? పొద్దున బాగున్నాడే అని కంగారు పడుతూ జానకి విశాలాక్షితో కలిసి వెళ్ళి పిల్లాన్ని చూసింది. జ్వరంతో ఒత్తిలా పడుకుని ఉన్నాడు. 4 రోజుల నుంచి జానకి ఇంట్లో ఖాళీ లేక వాణ్ణి ఎత్తుకోవటం లేదు. డాక్టర్ దగ్గరికి తొందరగా తీసుకెళ్తే బాగుంటుందండి. నా దగ్గర డబ్బుందిలేండి. కొంచెం నువ్వు కూడా సాయం రద్దు. నేనా? మీ అత్తగారిని నేను అడుగుతాలే. మీరు అడగటం ఎందుకు గాని, సరే నేనే అడుగుతాలేండి అని జానకి ఇంట్లోకి వచ్చి అత్తని అడిగింది. పిల్లాడికి బాగాలేదని విశాలాక్షి సాయం రమ్మంటోందని చెప్పి వెళ్ళమంటారా అని అడిగింది. పనంతా వచ్చాక చూసుకుంటాలేండి అంది. వెళ్తే వెళ్ళు అని ఊరుకుంది అత్త. అత్తకి ఇష్టం లేదని గ్రహించినా చొరవ చేసి బయలుదేరింది జానకి. పెట్టి తీసి డబ్బు చూస్తే 50 రూపాయలు తక్కువగా ఉంది. భర్త పనే అనుకుంది. అది మామూలే. దాని గురించి ఆలోచించేంత సావధానం లేదు. పిల్లాన్ని తొందరగా తీసుకెళ్ళాలి. రిక్షా ఎక్కిన తర్వాత మూర్తిగారి దగ్గరికి వెళ్తేనో అనే ఆలోచన వచ్చింది జానకి. విశాలాక్షికి చెప్తే అలాగే చేద్దామంది. జానకి అడ్రస్ బాగానే జ్ఞాపకం ఉంది. వెళ్ళేప్పటికీ మూర్తి ఉన్నాడు. జానకిని చూసి ఆశ్చర్యపడ్డాడు. పిల్లాన్ని తొందరగా చూశాడు. భయపడాల్సిందేమీ లేదన్నాడు. ఇంకో 2 రోజులు తీసుకురమ్మన్నాడు. మందులు తనే ఇచ్చాడు. ఆ పని అయిన తర్వాత జానకితో కొంచెం మాట్లాడాడు. నువ్వు నా దగ్గరికి వస్తున్నట్టు మీ ఇంట్లో తెలుసా అని అడిగాడు. తెలీదంది జానకి. ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? మాట్లాడలేదు. కొంచెం నవ్వింది. నా ఉత్తరం చదివావా?
చదివానంది తల ఊపి. ఇంకేం మాటలు జరగలేదు. 10 నిమిషాల్లో బయటికి వచ్చారు. తిరిగి వచ్చేప్పుడు పిల్లాడి గురించి ఆందోళన లేకపోవటం చేత ఇద్దరూ చాలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు రిక్షాలో. ఎవరు వింటారోనన్న జంకు లేకుండా. విశాలాక్షి చాలా కోపంగా వాళ్ళ ఆయన మీద చెప్పటం మొదలెట్టింది. ఆయనకి ఈ మధ్య కొత్త జబ్బొకటి వచ్చి పడింది. లక్షలు వచ్చి పడతాయని కలలు కంటున్నారు అని మొగుడి లాటరీ పిచ్చి గురించి చెప్పుకొచ్చింది. ఇంట్లో ఏ మాట వచ్చినా నా బతుకు నేను బతకగలను అంటారేమిటి జానకి? ఆ మాట అంటే మాత్రం నాకు ఒళ్ళు మండిపోతుంది. తన బతుకు తను బతకదలుచుకున్నప్పుడు పెళ్ళెందుకు చేసుకోవాలి? పిల్లల్ని ఎందుకు కనాలి? ఊళ్ళో వాళ్ళ పిల్ల తేరగా ఉందని పెళ్లి చేసుకొని పిల్లల్ని కని ఇప్పుడు మాటకు ముందు నా బతుకు నేను రాజాలాగా బతకగలను తెలుసా అంటే ఎలా ఉంటుంది? పళ్ళు రాలగొట్ట బుద్ధేస్తుంది. పిల్లల సంగతి కూడా తనకక్కర్లేదా? ఎన్ని మాటలు అడుగుతానో, ఎన్ని అడిగినా సిగ్గుండదు మొండి మనిషి. విశాలాక్షి వాళ్ళింట్లో సంగతులు వింటుంటే జానకి తన సంసారం ఎంతో ప్రశాంతంగా ఉందనిపించింది. సుశీల గారు ఎలా ఉన్నారో ఏమన్నా తెలుస్తోందా అని అడిగింది హఠాత్తుగా ఆవిడ గుర్తొచ్చి. ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. నిన్న శేషు వెళ్ళాడు. మీ బాబాయ్ వస్తే బాగుండదురా అని తొందర పెట్టి పంపించేసిందిట. శేషుని చూస్తే అతను పెద్ద పోట్లాట పెడతాడు. ఏం చేస్తుంది? చిన్నప్పుడు దానికి చచ్చే పౌరుషం. ఇప్పుడు ఎంత లొంగిపోయిందో. ఆడదాని బతుకి ఈ పిల్లలొకటమ్మా. ఒకరోజు చూడకపోతే పేగు పెరపెరలాడుతుంది. వాళ్ళ కర్మానికి వాళ్ళు పోతారులే అని వదిలేసిపోలేము. కన్నవాళ్ళం కష్టమో సుఖమో భరించి పెంచాలి కదా. ఏమిటో మా సుశీల బతుకు బొత్తిగా అధ్వానం అయిపోయింది. దాని బాధలు నాకుంటే నేనెప్పుడో ఉరిపోసుకొని చచ్చేదాన్ని అని విశాలాక్షి కళ్ళు తుడుచుకుంది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.